అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. అనగనగా ఒక నది ఉండేది. ఆ నదిని ఆనుకొని ఒక చిట్టడివి ఉండేది. ఆ చిట్టడివిలోని వనములో చాలా జంతువులు స్నేహముగా ఉండేవి. అందులో ఒక ఒంటె కూడా ఉండేది. ఆ ఒంటెతో అన్ని జంతువులు స్నేహముగా ఉండేవి. అది నక్కకు నచ్చలేదు. దీనితో ఒంటెపైన చాలా కోపము, అక్కాసు పెంచుకుంది నక్క. ఓ రోజు ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మన అడవిలో నాబోటి జీవులకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ నది ఆవల తీరంలో చాలా రకములైన ఉడుతలు, మిడతలు, చేపలు, పీతలు ఉన్నాయని విన్నాను. నాకు ఈత రాదు, కాబట్టి నన్ను నువ్వే తీసుకెళ్ళాలి. అయినా నాకేమీ ఊరికే సహాయం చేయవలసిన అవసరం లేదులే. అక్కడ చక్కని చెరుకు తోటలున్నాయి, వాటిని నీకు చూపిస్తానులే అంది నక్క. ఏమీ తెలియని ఒంటె సరేనని దాని వీపుపైన ఎక్కించుకొని నది అవతలి తీరానికి తీసుకెళ్ళింది. నక్కకు అక్కడ చాలా కడుపు నిండా తిండి దొరికింది. ఒంటెకు చెరుకు తోటను చూపించింది. కానీ అది తింటుండగా నక్కకు ఓర్వలేని తనం వలన కావాలని ఈల పెట్టింది. అది విన్న రైతులు ఒంటెను కర్రలతో చితకబాదారు. వారి నుండి తప్పించుకోవడము అతి కష్టం మీద తప్పించుకొని నది ఒడ్డు వరకు పారిపోయి వచ్చింది ఒంటె. అప్పటికే అక్కడ నక్క సిద్ధముగా ఉంది. వెంటనే ఒంటెపై ఎక్కి కూర్చుంది. బాగా తిన్నావా మిత్రమా? రా, ఇక మన అడవికి వెళ్ళిపోదాం. రా, ఇక మనము అడవికి వెళ్ళిపోదాం అంది. అది ఒళ్ళంతా దెబ్బలతో ఉన్న ఒంటె అతి కష్టముగా నదిలో ఈదసాగింది. నది మధ్యలోకి రాగానే ఒంటె నక్కతో, అవును, ఇంతకు నువ్వు ఎందుకు ఈల పెట్టావు అని అడిగింది నక్కను. ఓ అదా, కడుపు నిండగానే అలా అరవడం నాకు అలవాటు, లేకపోతే నాకు ఆహారం జీర్ణం కాదు అంది నక్క. అప్పుడు ఒంటె, ఓహో అలాగా, సరే, కానీ ఆ రైతులు నన్ను కొట్టడం వల్ల నేను కడుపు నిండా తినలేకపోయాను. సరిగా తినలేనప్పుడు నేను నీళ్ళలో పల్టీలు కొట్టడం అలవాటు, లేకపోతే నాకు మైకం వస్తుంది అంది ఒంటె. అమ్మో, ఇప్పుడు నువ్వు పల్టీలు కొడితే ఎలా? నేను నీ పైన కూర్చొని ఉన్నాను, నేను మునిగిపోతాను. అసలే నాకు ఈత కూడా రాదు అంది నక్క. అయ్యో, కానీ నేనేమీ చేయలేను అంది ఒంటె. అప్పటికి కానీ నక్కకు బుద్ధి రాలేదు. వెంటనే క్షమాపణలు అడగాలనుకుంది. కానీ ఈలోపే ఒంటె పల్టీలు కొట్టడంతో నక్క నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయింది. అందువలన గర్వము పనికిరాదు. ఒకరిని చూస్తే ఓర్వలేనితనము అస్సలు పనికిరాదు. ఇది ఈ కథలోని నీతి. అందరికీ ధన్యవాదములు. కథ నచ్చితే లైక్ చేయండి.